Hi guys, yes, this is Ramu from Rambanam 100x. ఎలాగోలా నా టీంలో ఒక ఐడి పెట్టండి సార్. మీరు చేయకపోయినా పర్లేదు, బిజినెస్ ఒక ఐడి పెడితే చాలు చాలు ఒక ఐడి పెట్టండి చాలు. నా మాట విను, మీరు బిజినెస్ ఏం చేయొద్దు. ఇలాంటి వాళ్ళు మీకు తగులుతున్నారా? ఇలాంటి లీడర్స్ మిమ్మల్ని అప్రోచ్ అవుతున్నారా? ఓకే, సో ఇలాంటి వాళ్ళని ఏం చేద్దాం, మీరేం చేయాలి, దాంట్లో వాళ్ళు అడిగే దాంట్లో ఉండేటువంటి ఒక ఆలోచన ఏంటి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అయితే యథావిధిగా ఈ వీడియో మీకు బాగా అర్థమైనట్లయితే, నచ్చితే కాదు అర్థమైనట్లయితే మీరు ఒక లైక్ చేయండి, వర్తి అనిపిస్తే అట్ ది సేమ్ టైం మీ టీంలో మీరు దీన్ని షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రిలేటెడ్ వీడియోస్ ఎవ్రీ వీక్ వస్తూ ఉంటాయి మన దాంట్లో. ఓకే, ఇంకా చెప్పాలంటే మీ టీంలో ఇలాంటి వాళ్ళు లేకపోతే మీకు తగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో ఇక్కడ కామెంట్ చేయండి. ఎలాంటి వాళ్ళు ఒక ఐడి పెట్టండి సార్ చాలు. ఒక ఐడి వేయండి, నేను చూసుకుంటాను. మీ ఈమెయిల్, మొబైల్ నెంబరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు నాకు పంపించండి. ఒక ఐడి వేస్తా, దాంతోపాటు ఒక 2-3 వేలు పంపించండి, నేను ఐడి రేసి పెడతా. మీరేం వర్క్ చేయొద్దు, నేను చూసుకుంటా. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం మీరు కామెంట్ చేయండి మీ టీంలో ఉంటే. ఓకే, టాపిక్లోకి వెళదాం ఫ్రెండ్స్. అయితే మీ టీంలో లేకపోతే మీ యొక్క తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఐడి పెట్టండి అంటే నాకు అర్థం కానిది ఏంటి అంటే, మీరు ఒక ఐడి పెట్టడం వల్ల, మీరు ఒక ఐడి అక్కడ రిజిస్టర్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చే బెనిఫిట్ ఏంటి, అసలు వాళ్ళకు వచ్చే లాభం ఏమైనా ఉంటుందా? ఏ లాభంతో వాళ్ళు ఇది అడుగుతున్నారు మిమ్మల్ని? వాళ్ళకే తెలియాలి, నాకైతే తెలియదు. నాకు 18 years స్పాన్లో ఒక ఐడి పెట్టేసి అలా ఆగిపోతే ఏం వస్తుందో నాకైతే తెలియదు. అసలు అలాంటి ఐడి పెట్టడమే వేస్ట్. నన్ను కూడా అడిగిన వాళ్ళు ఉన్నారు వాస్తవానికి. సార్ రాము సార్, మీరు ఇక్కడ ఒక ఐడి పెట్టండి చాలు అట్లా. నేను ఐడి పెట్టడం కంటే ఐడికి అయ్యే అమౌంట్ ఉంది కదా, అది నీకు ఇచ్చేస్తా, ఐడి పెట్టద్దు. అందుకే నాకు అట్లా అనిపించిన సందర్భాలు ఉన్నాయి కొన్ని, అన్నాను కూడా కొంతమందితో. అంటే ఐడి పెట్టడం వల్ల యూజ్ ఏముందండి, నాకు అర్థం కాదు. ఐడి పెడితే యూజ్ ఏముంటుంది? అయితే అక్కడ ఏమీ లేదండి. పాపం ఎవరు అలా అడిగిన వాళ్ళు పాపం, వాళ్ళు ఏమీ అనలేకో, లేకపోతే మిమ్మల్ని కన్విన్స్ చేయలేకో, లేకుంటే మిమ్మల్ని అక్కడున్న సబ్జెక్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మిమ్మల్ని ఒప్పించలేకో, వాళ్ళు ఏదో బాధలో వాళ్ళకి ఏదో అనుకుని, వాళ్ళ ఇంటెన్షన్లో ఏదో అనుకుని, సార్ మీరు ఒక ఐడి పెట్టండి చాలు నేను చూసుకుంటాను అంటే, ఏదో చేద్దాము, ఇంకేదో సపోర్ట్ చేద్దాము, లెగ్ ఏదో పెడదాము, మీకు ఇందేదో జాయిన్ చేద్దాము, అలాంటి ఇంటెన్షన్తో వాళ్ళు మీతో అంటున్నారేమో బహుశా. అది వేస్ట్ అండి. అలా అనేవాళ్ళ మాట వినొద్దు, మీరు కూడా అలా ఎవరిని అనొద్దు. నేను ఒక ఐడి పెట్టండి సార్, ఒక ఐడి ఏంది, ఏమనుకుంటున్నాం మనం? ఒక ఐడి పెట్టడం ఏంటి, మీకు ఏం కలిసి వస్తుంది? అక్కడ 2-3 వేలు వేసి అక్కడ ఐడి పెట్టాడు ఏంటి? తద్వారా మీకు ఒక కొంచెం యాడ్ అయిన పర్సన్ యాడ్ అయినట్టు చూపిస్తుంది. దాంట్లో మీకు లక్షలు వచ్చేస్తాయా, కోట్లు వచ్చేస్తాయా? రావు కదా. అంటే ఐడి పెట్టడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. దానికంటే అసలు ఐడి ఎందుకు పెట్టాలి? మీ యాటిట్యూడ్ ఎలా ఉండాలి, మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి? అసలు ఐడి వేయటం అసలు నథింగ్, తీసేయండి, పక్కకి తీసేయండి. అసలు వాట్ అబౌట్ యూ, వాట్ అబౌట్ దిస్ బిజినెస్? ఈ బిజినెస్లో ఏముంది? దీంట్లో మీరు ఏం చూస్తున్నారు, ఏం గమనిస్తున్నారు? దీంట్లో ఏముంది? దీంట్లో ఏం అవదామనుకుంటున్నారు? ఏం అవ్వటానికి దారితీసే పరిస్థితులు ఎలా ఉన్నాయి? దీంట్లో రిసోర్సెస్ ఎలా ఉన్నాయి? వాట్ ఆర్ ది రిసోర్సెస్ టు డెవలప్ యువర్ కెరీర్, టు డెవలప్ యువర్ మనీ, టు డెవలప్ యువర్ బ్యాంక్ బ్యాలెన్స్? ఇది కదా చూడాల్సింది, ఇది కదా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాల్సింది. ఇది మానేసి ఒక ఐడి వేయండి కాదండి, సమస్య లేదు. అది అట్లా మొహమాటానికి పోకండి. ఓకే, అలాంటి వారు ఐడి వేయండి అంటే నిర్మోహమాటంగా చెప్పాను కదా మీకు, నో చెప్పడం నేర్చుకోండి. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయటం అంటే ఒకే ఒక అక్షరం తెలుగులో, ఇంగ్లీష్లో 2 letters, బట్ చాలా టఫెస్ట్ ఇది తెలుసా మీకు? ప్రాక్టికల్ చాలా టఫ్. మీకు తెలిసిన బంధుమిత్రులందరినీ, ఫ్రెండ్స్ అందరినీ కూర్చోబెట్టి వాళ్ళు చెప్పే ప్రతి మాటకి నో చెప్పు చూడండి, మీతో ఎంతమంది ఉంటారు? అవునా? దీని వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, మామూలుగా కాదు. బట్ నేను చెప్పేది ఏంటంటే వెరీ పవర్ఫుల్ నో, వెరీ ఈజీ ఎస్. ఓకే, నో అనేది వెరీ పవర్ఫుల్. సో దాన్ని ఇలాంటి సిచ్యువేషన్లో, ఇలాంటి పరిస్థితులు మీరు వాడటం అలవాటు చేసుకోండి, నేర్చుకోండి, ప్రాక్టీస్ చేయండి. నిర్మోహమాటంగా నో చెప్పండి. లేదంటే వాళ్ళు మీ జేబులో ఎంతో కొంత ఇచ్చి వెళ్ళమని చెప్పండి. అంతే తప్ప మీకున్నటువంటి అది పాడు చేసుకోవద్దు, మీ ఫేస్ వాల్యూని డ్యామేజ్ చేసుకోవద్దు.
ఇలాంటి వాటిలో ఐడీలు పెట్టి అంటే ఏదో మొహమాటానికి ఐడీలు పెట్టి అట్లాంటి చేయడం అంటే మీ ప్రమేయం లేకుండా ఐడీలు వేసే మహానుభావులు కూడా ఉన్నారు కొంతమంది. మీ ఈమెయిల్ మా ఇవి ఉంటే చాలు, మొబైల్ నెంబర్ ఉంటే వాళ్ళు ఎంటర్ చేసేస్తారు. అది మీ చేతిలో లేనిది, అది మనం ఏం చేయలేం, ఎవరేం చేయలేరు. కానీ మీ ప్రమేయంతో మీరు డబ్బులు పెట్టి ఒక ఐడి వేయండి నేను చూసుకుంటాను అంటే నేను చూసుకోరు. ఆ ఐడి ఏదో వాళ్ళ బామ్మర్ది పెట్టుకోవచ్చుగా, ఆయన చూసుకునే లెక్క అయితే. వాళ్ళ తమ్ముడు పెట్టుకోవచ్చుగా, వాళ్ళ అబ్బాయిది పెట్టుకోవచ్చుగా, వాళ్ళ మిస్సెస్ది పెట్టుకోవచ్చుగా. ఏమండి ఇంకా బంధువులు ఎంతమంది లేరు, మీకంటే కావాల్సిన బంధువులకి ఎవరు లేరా? వాళ్ళు పెట్టుకోవచ్చుగా, వాళ్ళు డెవలప్ చేయొచ్చుగా. మీరు ఎలాగడిగారంటే దొరికిపోతారు అక్కడ వాళ్ళు. సో నేనేమంటున్నానంటే అంతవరకు అవసరం లేదు. కానీ అది ఐడి వేయండి అన్నారంటే అది లోపభూయిష్టం, లోపాయకారంగా ఉన్నట్టు, అది లోపం ఉన్నట్టు అక్కడ సంథింగ్ వెంట రాంగ్ అనమాట. ఓకే, సో అది మీరేం చేయాలంటే దాన్ని సున్నితంగా తిరస్కరించండి. మరి ర్యాష్గా అవసరం లేదు, ఏమనక్కర్లేదు, మీరు సున్నితంగా తిరస్కరించండి. సారీ అండి నేను కొంచెం బిజీగా ఉన్నాను, అయితే ఇలాంటి వాటిలోకి నేను రాను. లేకపోతే ఇలాగా ఏదో ఐడియాస్ పెట్టుకునే లెక్కలా నాది ఉండదు. నాది అంతా కొంచెం పట్టుకుంటే కొంచెం ఆలోచించి మంచిదైతే నేను తీసుకోవాలనుకుంటున్నానని. ఆయనకంటే ముందు మెచ్యూర్డ్గా మీరు మాట్లాడొచ్చుగా, ఆయన తెలియదేమో హౌ టు అప్రోచ్, మీకు తెలుసుగా. ఇలాంటి అప్రోచింగ్స్ నేను చేయనండి, నేను చేయను. నేను కూడా ఎవరైనా చేస్తే నేను యాక్సెప్ట్ చేయను. నా టీం కూడా అలా నేను ఎప్పుడు అలవాటు చేయలేదు, నేను అది నేర్చుకోలేదు ఎప్పుడు. ఐడియా వేస్తే డెవలప్ ఏంటంటే దానివల్ల మీకేం యూజ్ ఉంటుందండి, అది యూజ్ లేని పని అది. అలాంటి పని నేను చేయను, నా టీం వాళ్ళు కూడా చేయను, అలాంటి దాన్ని ఎంకరేజ్ చేయను. సారీ అనుకోకండి సార్ ప్లీజ్ అని అంతే. బాగుంటుంది కదా, కిక్ అదురుద్ది మీరు సరిగా చెప్పేలాగా కరెక్ట్గా చెప్పగలిగితే. అలానే ఆయన ఏదో నొచ్చుకుంటాడు అంటే బెటర్ అంది, అది ఏమంటే నచ్చిన స్టోరం కంటే ఆది స్టోరం మేలు. ఆయన నొచ్చుకొని ఉండ కాసేపే. కానీ మీరు ఐడి వేసి ఆయన కోసం మొహమాట పడి ఒక 10,000 కట్టి లేదా 5,000 కట్టి ఏమండి ఆయన మొహమాట పడి ఐడి వేసి అలా కామ్గా ఉండి ఎప్పుడన్నా ఫంక్షన్లో కనపడినప్పుడు, ఎక్కడన్నా రోడ్డు మీద కనపడినప్పుడు ఏమండి బాగున్నారనే మీ ముఖంలో చిరునవ్వు ఉండదు, నో డౌట్ ఎట్ ఆల్. చూసుకోండి, ఆయన ముఖంలో కూడా నవ్వు ఉండదు. అసలు మీ ఇద్దరు తారసపడరు, ఎందుకంటే మీకు ఎదురంటే ఆయన అట వెళ్ళిపోతాడు. ఎందుకంటే మీరు అప్పుడు 1 year బ్యాక్ మీతో ఐడియా ఇచ్చాడు కదా, ఆయన ఎక్కడ ఉంటాడు ఇంకా మీ ఎదురుగా ఉండలేడు, కూర్చోలేడు. భోజనాలు కూడా మీ పక్కన కూర్చోలేడు, ఎదురుగా ఉన్న బెంచ్ మీద కూడా కూర్చోలేడు. ఎందుకు అది అంత అవసరమా? అంటే అది తెలియక వాడికి, అదంతా కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, అంతే. ఇదే చెప్తాను నేను, నాలెడ్జ్ లేక ఈ డైరెక్ట్ సెల్లింగ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ సరిగా వాళ్ళకి అర్థం కాక, ఈ పర్సన్ ఎలా అప్రోచ్ కావాలో అర్థం కాక వాళ్ళు వాడే ఒక సెకండ్ సోర్స్ ఆఫ్ ఒక అప్రోచింగే తప్ప అది ప్రాపర్ వే కాదు. ఇది మీకు అర్థమైంది కాబట్టి మీరు ఆ యొక్క గ్యాలంలో పడద్దు. నిర్మోహమాటంగా నో చెప్పండి, ధైర్యంగా చెప్పండి. 100% మీరు వీలైతే ఆయనకి ఎడ్యుకేట్ చేయడానికి ఇంకా ట్రై చేయొచ్చు. అంటే అసలు నో ఎందుకు చెప్తున్నానో తెలుసా అని పెద్ద క్లాస్ తీసుకోకుండా, ఎందుకంటే అది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు ఏదో చెప్పి మిమ్మల్ని ఏదో కన్విన్స్ చేద్దామని వాళ్ళు వస్తే వాళ్ళకి ఎదురు మీరు ఇలా క్లాస్ తీసుకుంటే క్లాస్ పీకితే వాళ్ళు అంగీకరించకపోవచ్చు. అది అనీజీగా ఉంటుంది, అది కరెక్ట్ కూడా కాదు. సో ఇదండి ఈరోజు మన వీడియో. ఎట్టి బస్సులో అలాంటి వాళ్ళని మనం కొంచెం దూరం పెట్టండి, మీ ఫేస్ వాల్యూని తగ్గించుకోకండి, పెంచుకోండి. ఇంకా నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు ఒక కింగ్లా నిలబడాలి అంటే చెప్తున్నానండి, చాలా వీడియోలో అన్నీ కూడా నా ఎలాగే ఉంటాయి. పెద్ద గ్రాఫిక్స్ ఉండు, పెద్ద అట్లా వెనకాల టీం అనగానే టీం వచ్చేసి మీకు వెనకాల స్క్రీన్ మీద, లేకపోతే నెట్వర్క్ అనగానే నెట్వర్క్ కనిపించేసి, ఇంకా క్రిప్టో అనగానే అన్నీ కూడా మనిషి కనిపించకుండా వాళ్ళ వాయిస్ వినిపించకుండా ఏవి వెనకాల వేస్తూ ఉంటారు. అవన్నీ కూడా మన వీడియోలో రావు, అవన్నీ నేను చేయను. నేను అంత టైం పెట్టలేను. నేను మెయిన్ కంటెంట్ ఏదైతే ఉందో కంటెంట్ అనుకుంటాం, ఆ కంటెంట్ని ముక్కుసూటిగా మీతో మాట్లాడాలనుకుంటే అదే డైరెక్ట్గా వీడియోలో మాట్లాడతాను. ఇది మీకు ఈ సిస్టమ్ మీకు అర్థమైన వాళ్ళు, ఇష్టపడ్డ వాళ్ళు మాత్రం చక్కగా ఫాలో అవ్వండి. మీరు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి సబ్జెక్ట్ ఫాలో అవ్వండి, గ్రాఫిక్స్ కాదు. ఆ కంటెంట్ మీరు క్యాచ్ చేయండి, దాన్ని మీ టీంలో ఇంప్లిమెంట్ చేయండి. తద్వారా మీరు సక్సెస్ అవుతారని మనసారా కోరుకుంటూ యువర్ రాము. ఇలాంటి మంచి ఎపిసోడ్తో మళ్ళీ మనకు వద్దాం. సీ యూ అగైన్.